హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, సండే వచ్చేసి మేము వండర్లాకు వెళ్ళామండి. సో ఫస్ట్ టైము హైదరాబాద్లో ఇన్ని ఇయర్స్కి మేము వండర్లాకి అయితే వెళ్ళామండి. అది కూడా పిల్లలు చాలా ఇష్టంగా అడుగుతున్నారు వండర్లా వెళ్ళాలి అని. సరే, ఏ ఊరికి ఎక్కడికి వెళ్ళలేదు కదా, సిటీలోనే ఉన్నాము అని చెప్పి ఒక రోజు అయితే స్పెండ్ చేసాము వండర్లాలో. సో ఇది బయట ఎంట్రన్స్ అండి వండర్లాకి వెళ్ళేది. బయట మనకు అవుట్ఫిట్స్ దొరుకుతాయండి వాటర్ గేమ్స్ ఆడడానికి. కాకపోతే ఇక్కడ ఎంత కాస్ట్ ఉందో లోపల కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. అందులో కొందరు బయట వచ్చేసి పిల్లలకు వాటర్లో దిగడానికి వాటర్ ట్యూబ్స్ ఉంటాయి కదండి, అలాంటివి ఇంకేమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ అవి అలో చేయట్లేదు. కొందరు తీసేసుకొని మళ్ళీ అవుట్ సైడే పెట్టాల్సి వచ్చింది వాళ్ళ పార్కింగ్ ఏరియాలో. సో బయట కొన్నవి మనకు లోపలైతే అలో చేయరండి. క్లాత్స్ అయితే అలో చేస్తారు. మేమైతే ఇంకా బయటైనా లోపలైనా సేమ్ కాస్ట్ కదా అని మేము లోపలే తీసుకున్నాము కాస్ట్యూమ్స్ వాటర్లో దిగడానికి. సో ఇలా వెళ్తే ప్రతి గేమ్ దగ్గర క్యూ అయితే ఎక్కువ ఉందండి. అంతమంది జనాలు అయితే వచ్చారు. ఫుల్ చాలా బాగుంది. గేమ్స్, హై థ్రిల్ గేమ్స్, ఫన్ గేమ్స్, కిడ్స్ గేమ్స్ చాలా బాగున్నాయి. నాకైతే అసలు ఈవెన్ నేను ఉయ్యాల కూడా ఊగలేనండి, నాకు అంత కళ్ళు తిరుగుతాయి. అలాంటిది నేను కూడా కొన్ని రైడ్స్ అయితే ట్రై చేశాను మా హస్బెండ్ కంపెల్ చేస్తూ ఉంటే. సో ఫైనల్గా నేను కూడా కొన్ని గేమ్స్ అయితే పార్టిసిపేట్ చేశాను. సో ఫైనలీ మనము వండర్లాకే వచ్చేసామండి. సో ఇక్కడ టికెట్స్ తీసేసుకొని అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికైతే వచ్చి కాస్ట్యూమ్స్ అయితే తీసేసుకున్నామండి. మా పాపకు అంటే గర్ల్స్కి వచ్చేసి 320 పడిందండి పేరు. ఇంకా మా వారికి మా బాబుకు వచ్చేసి 200లో తీసేసుకున్నాము. షార్ట్ అండ్ టీషర్ట్ ఇస్తారు. అమ్మాయిలకైతే కొంచెము థిక్గా ఉంది క్లాత్, అందుకని అంత కాస్ట్ ఉన్నాయి. సో మేమైతే టికెట్స్ ఆన్లైన్లోనే బుకింగ్ చేసేసుకున్నామండి. ఇక్కడ మళ్ళీ మనం టికెట్స్కి చాలా పెద్ద క్యూ ఉందండి. ఓన్లీ టికెట్స్ తీసుకోవడానికి మళ్ళీ 2-3 అవర్స్ అయితే పడుతుందండి. సో మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసేసుకొని ఇమ్మీడియట్గా 11కి ఓపెన్ అవుతుంది. మేము 11:15 కల్లా రీచ్ అయ్యాము. 11:15 నుంచి ఇంకా క్యూలో స్టార్ట్ చేసేసాము. క్యూలో నిలబడి మనం రైడ్స్ అయితే తిరగాలి. ఇక్కడ పిల్లలకి అలోనా నాట్ అలోడ్ అని ఉంటుందండి. రెడ్ మార్క్ వరకు అయితే పిల్లలు నాట్ అలోడ్. రైడ్స్కి హైట్ని బట్టి పంపిస్తారు. ఎక్కడ ఏ గేమ్ అయినా హైట్ వైజే ఉంటుందండి. ఆన్లైన్లో కూడా టికెట్స్ కాస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుందండి. మనకు డైరెక్ట్గా అయితే 1800, ఆన్లైన్లో అయితే 1400 అండి. కిడ్స్కి అయితే 1200. సో మేము 2 అడల్ట్స్ 2 కిడ్స్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. సో ఫైనల్గా ఈ హై థ్రిల్ అయితే చాలా భయంకరంగా ఉందండి. ఇవి వచ్చేసి వెరీ డేంజరస్ హై థ్రిల్ అనమాట. సో ఇది కూడా నేను ఎక్కాను. చాలా భయం వేసింది. అదేదో బాల్తో ఇసిరి కొట్టినట్లు అనిపించిందండి. స్పీడ్గా తిరుగుతుంది, ఇట్లా జంపింగ్ లాగా ఉంటుంది. ఏమో అంత ఉండదేమో అనుకున్నాను. చాలా కళ్ళు తిరిగాయి నాకైతే. సో నేను కూడా ఫస్ట్ టైము ఇలా హై థ్రిల్ రైడ్ అయితే ట్రైల్ చేశాను. నేను జైంట్ వీల్ కూడా ఈవెన్ ఎక్కనండి. సో అలాంటిది ఇక్కడ కొన్ని అయితే పార్టిసిపేట్ చేశాను. అందులో ఇదొక్కటి కూడా చాలా బాగుందండి. ఈ డే టైం అయితే మాకు ఇది కుదరలేదు. సో లాస్ట్ మేము రైడ్ చేసింది ఈ మోడలే అండి. ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది. మనకు ఇన్స్టెంట్ ఫొటోస్ కూడా ఇస్తారు ఇందులో. లాస్ట్ రైడ్ ఇన్ వండర్లా వచ్చేసి మాకు ఇదే. నెక్స్ట్ అక్కడక్కడ మనకి ఇలా రూట్ మ్యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కిడ్స్ కండి, మనం పెద్దవాళ్ళకు ఏవేవి రైడ్స్ ఉంటాయో అవన్నీ స్మాల్ సైజు స్మాల్ హైట్లో పిల్లల కోసము అరేంజ్ చేశారండి. చిన్న పిల్లలు ఇవి కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగున్నాయి. మా వారు మా బాబు ఇదేంటంటే గాడ్జిల్లా అది ఒకటి ఉందండి హై థ్రిల్. సో అదైతే ఫుల్ డేంజర్గా ఉంది, నేనైతే వెళ్ళలేదు. సో ఆ టైంలో మా పాపకు కూడా అది హైట్ లేదని మా పాపను కూడా అలో చేయలేదు. సో అందుకని నేను అటు వాళ్ళిద్దరు వెళ్ళారు, ఇటు మా పాపను కూడా ఈ స్మాల్ కిడ్స్వి ఉన్నాయి కదా, ఈ కిడ్స్వి ట్రైల్ చేపిద్దామని చెప్పి ఈ రైడ్స్ అయితే చేపించాను పాపకు. ఇందులో కూడా మళ్ళీ హైట్, ఇక్కడ మా పాప మళ్ళీ హైట్ ఎక్కువ ఉండేసరికి ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే అలో చేయలేదు. సో ఎక్కడ ఏ గేమ్కు ఏ థ్రిల్కైనా మనకు హైట్ వైజ్ అనేది ఉంటుందండి. చాలా బాగున్నాయి క్యూట్గా చిన్న పిల్లలకైతే.
అమ్మో దీనికి అండి మా పాప అయితే నాట్ అలౌడ్, హైట్ తక్కువ ఉంది. చాలా డేంజర్ అనిపించిందండి. ఇది కూడా చాలా హై థ్రిల్ రైడింగ్ అండి. మావరిక్ దీని పేరు. ఉల్టా పల్టా అయిపోతుంది. ఏదో గ్రైండర్లో మనము అవి రాళ్ళు ఇసుక సిమెంట్ వేసి మిక్స్ చేసినట్టే ఉందండి. చూడ్డానికే చాలా నాకు భయం వేసింది. సో నేనైతే ఇది ట్రై చేయలేదు. మా బాబు అయితే వెళ్ళాడు. మా బాబు మా హస్బెండ్తో పాటు చాలానే ట్రైల్ చేశారు. చాలా చూడండి అసలు చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎవరిదో క్యాప్ అయితే పడిపోయింది. ఇంకా సౌండ్ చూస్తే భయంకరంగా అరుపులు వస్తాయండి. ఏం అరుస్తున్నారో. అరుపులు అండి, కొందరు భయంతో కొందరు ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది. ప్రతి చోట మ్యూజిక్ యాడ్ చేస్తారు. ఆ మ్యూజిక్తో పాటు ఈ అరుపులు. సో చాలా ఫన్నీగా చూడ్డానికైతే చాలా బాగుంటుంది. పాపం ట్రై చేసే వాళ్ళకే ఎలా ఉంటుందో ఏమో అసలు చెప్పలేకున్నారు. మా హస్బెండ్ కూడా ఏమవుతుందో కూడా తెలియట్లేదు. మన బాడీ మన అదుపులో లేదు అని అన్నట్టుగా చెప్తున్నారు. హై థ్రిల్ రైడింగ్ అండి. సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి. నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు, ఇది నేనైతే చేయలేదు. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఇలాంటివి ఒకసారి ట్రై చేసి చూడండి. రోల్ కోస్టర్ కదండి ఇది. అబ్బా అస్సలు ట్రై చేయాల్సింది. అసలు మన ఇండియాలోనే ఎక్కడ లేదు, అంటే బెంగళూరులో కూడా ఉంది. కాకపోతే ఫుల్ ఫేమస్ కదా ఇది. కానీ ప్రతిసారి 3 hours or 4 hours పడుతుందండి క్యూకి. దానికోసమని నెక్స్ట్ ఫాస్టాగ్ అని ఉంటుందండి. వాటికి కూడా సపరేట్ టికెట్. ఈచ్ పర్సను 700 ఎక్స్ట్రా. అది మనము ఫాస్టాగ్ ఇక్కడ వేస్తారు. అది కూడా ఆన్లైన్లో ముందే తీసేసుకోవచ్చు. మనకు అది ఇక్కడ వాచ్ లాగా వేసేస్తారు స్ట్రిప్. దానిని చూపించిపోతే మనకు ఏ క్యూ అవసరం లేదండి. సో 14 ప్లస్ ఈ 700 అయితే మనకు అప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళొచ్చు. మాకు తెలియక ఫాస్టాగ్ అయితే తీసేసుకోలేదు. ప్రతి చోట 2 hours అండి. ఈవినింగ్ 4కి మేము ఓన్లీ 3 రైడ్సే చేసాము. సో అంత టైం వేస్ట్ అనిపించింది మాకు. ఇంత వర్త్ టికెట్స్కి అసలు రైడ్సే తిరగలేదు అనిపించింది. ఫైనల్గా ఇక్కడ టాయ్స్ అండి, అంటే టెడ్డీ బేర్స్ 3 balls ఇస్తారు. 300 అంట. వేస్ట్. నేను వద్దన్న కూడా మా హస్బెండ్ వినకుండా ప్లే చేశారు. ఎక్కడ పడతాయండి, మనకైతే అసలు పన్నే పడవు. 3 balls వేస్ట్ అయిపోయాయి. 300 వేస్ట్ అయిపోయింది. అలాగే మనకి ఇక్కడ వండర్లాలో లాకర్స్ కూడా ఉంటాయండి. పర్ హెడ్ అంటే ఒక లాకర్కి 300 రూపీస్ అయితే తీసేసుకుంటున్నారు. సో మేమైతే ఓన్లీ 2 pairs క్లోత్స్ ఉన్నాయని మేమైతే క్యారీ చేసేసాము బ్యాగ్. అన్ని రైడ్స్ మేము అందరము దిగము కదా, చేయము కదా అని చెప్పేసి బ్యాగ్ అయితే మేము క్యారీ చేసేసుకున్నాము, లాకర్లో పెట్టలేదు. నెక్స్ట్ మా పాప కూడా చాలా గ్రేట్ అండి. ఈ రైడ్ చాలా భయంకరం. ఇది వెరీ వెరీ హై థ్రిల్ రైడింగ్ అని చెప్పారు. ఇది అంత రిస్క్ అండి. దీని పేరు నాకు గుర్తులేదు. అబ్బా అసలు మొత్తం తిరుగుతుంది, ఆ సీటు తిరుగుతుంది. చాలా ఇక్కడ క్యూ నుంచి వచ్చేసరికి దీనికి కూడా 2.5 hours నిలబడారండి.
సో ముగ్గురు ఒక్కొక్క చోట కూర్చున్నారు. మా పాప ఒక చోట, మా బాబు ఒక చోట, మా హస్బెండ్ ఒక చోట. వెరీ హై థ్రిల్ రైడింగ్ అండి. అసలు ఎలా తిరిగిందో మా పాప కూడా, నాకు కూడా అస్సలు అర్థం. నేను వెళ్తా కిడ్స్ వాటికి నేను వెళ్ళను, నేను ఇవన్నీ పెద్దవి చేస్తానని ఒకటే గోల్ అండి మా పాప. ఇంతకుముందు కూడా డిస్ట్రిక్ట్ గ్రావిటీకి వెళ్ళినప్పుడు జిప్ లైను అవి కూడా ఉన్నాయి. అక్కడ కూడా హై థ్రిల్ రైడింగ్ మా పాప కూడా చేసింది. సో మా బాబు కూడా డేర్ అండ్ డాష్ అండి, అన్నీ తిరుగుతాడు చేస్తాడు. సో మీకోసం ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ క్లిప్ కూడా చాలా భయంకరంగా ఉంటుందండి రైడింగ్. ఈ రైడ్ దగ్గర కూడా మ్యూజిక్ ప్లే చేస్తారండి. సో మ్యూజిక్ మనకు యూట్యూబ్లో నాట్ అలౌడ్ కాబట్టి కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువగా పెట్టట్లేదు. పాపం చాలా అరుస్తున్నారు. అసలు మా వాళ్ళు ఎక్కడున్నారు కూడా నాకు తెలియలేదు. ఏదో ఇంకా వీడియో తీశాను, ఈ రైడింగ్ చేశారు కదా అన్నట్టుగా. అమ్మో, ఈ రైడింగ్ కూడా నేను చేయలేదండి, చాలా భయం వేసింది నాకు. నెక్స్ట్ యూజ్ఫుల్ రైడింగ్ అంటే ఇదండి, స్పేస్లోకి వెళ్ళడము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము స్పేస్లో రాకెట్లో ఎలా వెళ్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందండి. సేమ్ ఇమాజిన్ చేసేసుకోవచ్చు. దీనికి కూడా 3 hours పట్టిందండి మాకు క్యూ. సో ఇది కూడా వెళ్ళాము. చాలా వర్త్ అనిపించింది. 1000 రూపీస్ ఈ టికెట్కే పెట్టచ్చు అనిపించింది. అంత వర్త్, యూజ్ఫుల్ అండి. చాలా బాగుంది. చాలా అసలు ఇమాజినే చేయలేము, అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రైడ్ కూడా. సో నెక్స్ట్ ఇంకొకటి అయితే ఎక్కామండి. ఇది సింపుల్గా ఉంటుంది, అందరము ఎక్కేసాము. ఎక్కడ కూడా మనకు ఫోన్స్ అయితే పడిపోతాయండి, ఎందుకంటే ఉల్టా పుల్టా అయిపోతుంటాయి కదా. ఫోన్స్ అయితే మనకు అక్కడే పెట్టేసుకోవచ్చు, లేకపోతే లాకర్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ గేమ్స్ అండి. వాటర్ గేమ్లో నేను దిగకూడదండి, అందుకే దిగలేదు. మా ముగ్గురు, మా హస్బెండ్, మా పిల్లలు ఇద్దరైతే వాటర్ గేమ్స్లో ఎంజాయ్ చేశారండి. నెక్స్ట్ ఈ వాటర్ గేమ్స్ 18 ఉన్నాయి. 18లో జస్ట్ 2 అటెంప్ట్ చేశారు. ప్రతి దానికి క్యూ అండి. అసలు క్యూలో నిలబడే కొంచెము అసలు టైర్డ్ అయిపోయారు పిల్లలు, నిలబడి కూడా. ఇది వచ్చేసి వేవ్ పూల్ అండి. అంటే వేవ్స్ వస్తాయి, ఒక హాఫ్ అన్ అవర్కి ఇట్లా వేవ్స్ వస్తూ ఉంటాయి. ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ, చాలా బాగుంది. ఇక్కడ కూడా రెయిన్ డాన్సింగ్ అన్నీ ఉంటాయి. వాటర్వి 18 ఉంటే అసలు మేమైతే జస్ట్ 2 తిరిగారు మా వాళ్ళు. సో వాటర్ గేమ్స్ ఎక్కడైనా ఉంటాయండి. మనకంత టైం అయితే సరిపోదు అన్నిటికీ, ఎందుకంటే క్యూఏ సరిపోతుంది. సో అందుకని మేము అన్ని హై థ్రిల్ రైడింగ్స్ అంటే మనకు అవుట్ సైడ్ ఉండనివి మొత్తం ల్యాండ్వి అన్నీ మేము మ్యాక్సిమం ట్రై చేసామండి. అన్నీ ఓన్లీ 3 అయితే టైం సరిపోక వదిలేసాము. నెక్స్ట్ ఈవినింగ్ ఇక్కడ షో అయితే స్టార్ట్ అయిందండి. ఇది కూడా ఉంటుందని మాకైతే తెలియలేదు. ఫస్ట్ 6కి క్లోజ్ అని చెప్పారు, లేదు మళ్ళీ 9కి అయితే క్లోజింగ్ టైం అండి. 9 వరకు మనం ఇక్కడే ఉండొచ్చు. డిన్నర్ కూడా చేసి వెళ్ళాము. సో ఈ షో చాలా బాగా ఉందండి, చాలాసేపు. ఇంకా ఇది చూస్తూ ఉంటే ఇంకా మనకు థ్రిల్స్ ఇంకా మిస్ అయిపోతాము రైడింగ్స్ అని. మేమైతే జస్ట్ ఒక 5 minutes చూసేసి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇక్కడ డిస్నీ మోడల్లో చిక్కు అని నేమ్ అయితే అదే ఉందండి. థియేటరు మనకు 3D గ్లాసెస్ ఇస్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా ఫుల్ అయిపోయింది, ఇక్కడ కూడా క్యూ ఉండింది. సో మాకు ఫస్ట్ లైన్ వచ్చేసింది. సో ఫస్ట్ లైన్లో కూర్చుంటే మనకు అంత ఎఫెక్ట్స్ అయితే 3D ఎఫెక్ట్స్ అంత బాగా ఉండవండి, ఎందుకంటే మనకు ఫ్లోరింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మేమంతా ఎంజాయ్ చేయలేకపోయాము. పైన కూర్చుంటేనే మనకు 3D ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది. సో ఫస్ట్ మనము ఒక ప్రిజన్లో ఉన్నట్టు ఉంటుందండి. ఎవరికి వాళ్ళు ఊహించుకోవాలి. మనం ప్రిజన్లో ఉంటే ఆ చిక్కు అనే అబ్బాయి మనల్ని సేవ్ చేసేసి జంగిల్లోకి తీసుకొచ్చేసి వండర్లాకు తీసుకొచ్చి వదిలేస్తాడండి. అదే అండి థీము. అది కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 13th floor అండి. వండర్లాలో వెరీ హైయెస్ట్ 13th floorకి అయితే వెళ్ళాము. ఇక్కడ స్కై వీల్ ఉంటుంది, లైక్ జైంట్ వీల్ లాగా. కాకపోతే ఇది స్పీడ్గా తిరగదండి, లైట్గా తిప్పేసి మనం పైకి నిలబెట్టేస్తారు. అక్కడ ఒక 5 minutes నిలబెట్టేస్తారు. ఫుల్ గాలి అయితే, ఎందుకంటే అంత పైన ఉన్నాం కదా, దట్టు ఈవినింగ్ టైము ఫుల్ అయితే వస్తుందండి గాలి. సో మేమే లాస్ట్, తర్వాత గాలి వల్ల ఎక్కువ ఉందని చెప్పేసి ఆపేసేసారు. సో మేమే ఈ లాస్ట్ ఈ రైడింగ్ చేసింది ఈ స్కై వీల్కు. మనకు సిటీలో ఎక్కడి నుంచి చూసినా, అంటే కొంచెం నియర్ బైలో ఎక్కడి నుంచి చూసినా మనకి ఈ స్కై వీల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇది 11th floorలో ఉంటుంది.
ఈ రైడ్ కూడా చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది, కొంచెం భయం కూడా అనిపించింది, ఎక్కడ పడిపోతామో అనిపించింది నాకైతే. ఫస్ట్ మా బాబు చేశాడు, నెక్స్ట్ మేము ముగ్గురం చేసాము. చాలా బాగుంది ఇదైతే. ఇది చూసాను నేను, ఇది ఎక్కడ యూట్యూబ్లో అప్పుడప్పుడు ఎప్పుడో చూశాను, ఎక్కడ అనుకున్నాను. ఇది వచ్చేసి మన హైదరాబాదు వండర్లాలోనండి. ఈవినింగ్ మనకు డీజే స్టార్ట్ చేశారండి, అందరూ డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నారు. ఇంకా మేము అంత ఎంజాయ్ చేయలేదు, ఆ డీజేలు ఆ సాంగ్స్ ఎక్కడైనా చూడొచ్చు. ఈ వండర్లాలో ఇంకా మనము రైడ్స్ అయితే మిగిలిపోయాయని చెప్పి మేమైతే ఇక్కడికే వచ్చేసాము, డీజే అవి చూడలేదు. నైట్ టైము ఫుల్ లైట్స్తో కూడా మనం వండర్లాను చూసేయచ్చు. మొత్తానికి ఈ రోల్ కోస్టర్ అయితే మేము అస్సలు ట్రై చేయలేదండి, ఎప్పుడు వెళ్ళినా 3 hours ఉంటుంది క్యూ, అసలు ఓపికే లేదు. ఫైనల్గా ఇది టర్మినేటర్ అని ఒక గుహలాగా ఉంటుంది. డే టైం వెళ్ళినా నైట్ టైం వెళ్ళినా ఇది లోపల మాత్రం అసలు ఇంచు కూడా మనకు లైటింగ్ అనేది ఉండదండి. సో దీనికి కూడా ఎంత క్యూ ఉందో చూడండి. దీనికి కూడా మేము 1/2 hour ఎంత వెయిట్ చేసామండి. సో ఫాస్ట్యాగ్ వాళ్ళైతే ఇమ్మీడియట్గా అలా వస్తారు, అలా రైడ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానికైతే మళ్ళీ ఎక్స్ట్రా 700 అయితే పే చేయాలి మనకు. ఈవినింగు ఆ మ్యాజిక్ షో, డీజే షో ఇవి స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడైతే క్యూ అయితే చాలా ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. క్యూ అయితే అంత ఉండట్లేదు, త్వరగానే ఈవినింగే మేము ఎక్కువ రైడ్స్ చేసాము. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 4కు 3 అయితే ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 6-7 రైడ్స్ అయితే చేసేసాము. సో మ్యాక్సిమం ఒక 3 తప్ప మ్యాక్సిమం అన్నీ మేము ట్రై చేసాము రైడ్స్. సో ఇది కూడా 4 members వెళ్ళాము అట్ ఎ టైము. ఇది మొత్తము మనకు పుట్టమన్నుతో చేసినట్లే అనిపిస్తుందండి చూడ్డానికి. టచ్ చేస్తే కొంచెము రాళ్ళలాగా అలా ఉంది, చూడ్డానికైతే భయంకరంగా ఉంది, ఏదో పుట్టలోకే పోయినట్లే అనిపిస్తుంది మనకు. ఆ ట్రైన్ కూడా మనకు టర్మినేట్స్ ఎలా ఉంటాయో ఆ మోడల్లోనే ఉంటుందండి, పురుగులాగా. సో ఇది కూడా స్లోగా వెళ్ళేసి ఒక్కసారిగా స్పీడ్గా తిరిగేస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది రైడ్. ఇది వచ్చేసి బోటు రైడింగ్ అండి. నెక్స్ట్ ఇది కూడా చేయలేదండి, ఇది మిస్ అయిన రైడ్ అండి. నెక్స్ట్ ఇక్కడ డీజే స్టార్ట్ అయ్యిందండి. సో నైట్ టైము ఈ రైడింగ్ అయితే ఇంత ఫుల్ కలర్ఫుల్గా లైట్స్తో చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇది కూడా చేయలేదండి, ఈ రైడ్ కూడా. నెక్స్ట్ ఇక్కడే చాలా కాస్ట్ అండి. డిన్నర్ అయితే చేసేసాము, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉందండి, ఇక్కడే చేసేసాము. మనకు బయట నుంచి ఫుడ్ అలో చేయరు, ఇక్కడే తీసేసుకోవాలి. ఫుల్ కాస్ట్ అండి పర్ హెడ్. ఆఫ్టర్నూన్ ఇది వచ్చేసి వెజ్ థాలీ, ఇది నాన్ వెజ్ థాలీ ఉంటుంది. నాన్ వెజ్ థాలీ అయితే పర్ హెడ్ 380 rupees అండి, కొంచెమే వస్తుంది. ఫుల్ హై కాస్ట్ అనిపించింది మాకైతే. నెక్స్ట్ నైట్ టైము వండర్లా అయితే ఎంత బాగుందో అనిపించింది. సో ఫైనల్గా రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. వాటర్వి అయితే అసలు ట్రై చేయలేదు, ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. సో వండర్లాలో గేమ్స్ అయితే చాలా బాగున్నాయి, నిజంగా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందులో నేను కూడా చాలా వరకు రైడ్స్ మ్యాక్సిమం నేను కూడా చేశాను, ఒక 3 తప్ప. 3 వచ్చేసి ఓన్లీ మా బాబు మా హస్బెండే చేశారు. నెక్స్ట్ అన్నీ మ్యాక్సిమం 4 members చేసాము. ఇందులో చాలా బాగా ఉన్నది నెంబర్ 1 అంటే స్పేస్ దండి, సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయాల్సింది. ఓన్లీ 2 రైడ్స్కే మనకు ఫొటోస్ ఇస్తారండి ఇమ్మీడియట్గా, ఈచ్ వచ్చేసి 200 rupees. అంత క్లారిటీ అయితే ఉండదు, ఓన్లీ మనకు గుర్తుగా ఉండాలి అనుకుంటే మాత్రము ఫోటో తీసుకోవచ్చండి. సో అలా మేము కూడా ఒకటి తీసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.